దిస్ ఇస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఈ రోజు మనము బ్లీచింగ్ పౌడర్ మరియు దాని యొక్క ఉపయోగాలు ఏంటి, దాని యొక్క తయారీ విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని, చిన్న కాన్సెప్ట్ ను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో బ్లీచింగ్ పౌడర్, దానిని మనం ఇంకొక పేరుతో కూడా మనం పిలుస్తాం. ఆ పేరు ఏంటంటే విరంజన చూర్ణము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. విరంజన చూర్ణము అని. ముందుగా రంజనము అంటే ఏమిటంటే, రంజనము అనగా రంగు అని అర్థం. సో రంజనము అనగా రంగు అని అర్థం. విరంజనము అంటే రంగును పోగొట్టేది అని అర్థం. సో బ్లీచింగ్ పౌడర్ అనేది వస్త్ర పరిశ్రమ యందు కాటన్ మరియు నారలు, అదేవిధంగా కాగితపు పరిశ్రమ యందు కలప గుజ్జును విరంజనం చేయడానికి అనగా రంగును తొలగించడానికి ఉపయోగిస్తారు. ఈ కారణం వలన ఈ బ్లీచింగ్ పౌడర్ ను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే విరంజన చూర్ణము, విరంజన చూర్ణము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క తయారీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక అంశాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్లీచింగ్ పౌడర్ యొక్క తయారీ, వాట్ ఈస్ ద ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ అని అంటున్నాం. అయితే దీని యొక్క తయారీని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటున్నానంటే తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా, తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. సో తేమ లేనటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును పంపినప్పుడు, క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకి ఏమి ఏర్పడుతుంది అంటే బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది అని అంటున్నాం. సో బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడటం జరుగుతుంది అని అంటున్నాం. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క తయారీని మనం ఒక రసాయనిక చర్య ద్వారా వివరించినట్లయితే కాల్షియం హైడ్రాక్సైడ్, సో కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ వైస్. సో ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును మనం పంపినట్లయితే, క్లోరిన్ వాయువును పంపినప్పుడు మనకు బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది. అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. అదేవిధంగా ఈ చర్యలో నీరు కూడా ఏర్పడుతుంది అని అంటున్నాం. సో తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును పంపినట్లయితే మనకి ఏం ఏర్పడుతుందంటే బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా ఏమిటి? CaOCl2. బ్లీచింగ్ పౌడర్ ను రసాయనికంగా ఏమని పేరుతో పిలుస్తాము? కాల్షియం ఆక్సీ క్లోరైడ్. సో కాల్షియం ఆక్సీ క్లోరైడ్, వెరీ ఇంపార్టెంట్. సో కాల్షియం ఆక్సీ క్లోరైడ్. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయనిక నామం, కెమికల్ నేమ్ ఏమిటి అంటే కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అని అంటారు. సో ఇది ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క తయారీ. ఏం లేదు, తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ ద్వారా క్లోరిన్ వాయువును మనం పంపిస్తే అప్పుడు ఒక పౌడర్ లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ పౌడర్ నే బ్లీచింగ్ పౌడర్ అంటాము. దాని యొక్క ఫార్ములా CaOCl2, దాని యొక్క రసాయనిక నామం కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అని అంటున్నాం. ఓకే, అయితే ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలేంటి. సో వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్? సో దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే వస్త్ర పరిశ్రమ యందు ఫస్ట్ పాయింట్. సో వస్త్ర పరిశ్రమ అని అంటున్నా. సో వస్త్ర పరిశ్రమ యందు. నెక్స్ట్ అదే విధంగా కాగితపు పరిశ్రమ, పేపర్ ఇండస్ట్రీ, కాగితపు పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని అంటున్నాను. అదేవిధంగా కాగితపు పరిశ్రమ పేపర్ ఇండస్ట్రీ అని అంటున్నాను. అదేవిధంగా లాండ్రీ యందు ఉతికిన బట్టలను విరంజనం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. సో వస్త్ర పరిశ్రమ యందు కాటన్ అంటే పత్తి, కాటన్ నారలు అంటే లెనిన్ అంటే. సో వస్త్ర పరిశ్రమ యందు కాటన్ మరియు నారలను విరంజనం చేయడానికి, అదేవిధంగా కాగితపు పరిశ్రమ యందు కలప గుజ్జు అని అంటున్నాం. సో కలప గుజ్జును విరంజనం చేయడానికి. నెక్స్ట్ అదేవిధంగా లాండ్రీ యందు ఉతికిన బట్టలను విరంజనం చేయడానికి. సో
విరంజనం చేయడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తారు. సో విరంజనము అంటే ఆల్రెడీ చెప్పాను, రంగును పోగొట్టే దానిని విరంజనము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో వస్త్ర పరిశ్రమ యందు కాటన్ మరియు నారాలను, అదేవిధంగా కాగితపు పరిశ్రమ యందు కలప గుజ్జును మరియు లాండ్రీ యందు ఉతికిన బట్టలను విరంజనం చేయడానికి ఇక్కడ మనము బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగించడం జరుగుతుంది అని ఉంటుంది. సో సింపుల్ గా రంగును పోగొట్టడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తారు అనగా రంగులను తొలగించేటువంటి స్వభావం ఈ బ్లీచింగ్ పౌడర్ కు ఉంటుంది. అందుకే దీనిని విరంజన చూర్ణము అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ నేనేమంటానంటే రెండవది నేనేమంటానంటే అనస్థేషియాగా అనగా మత్తు మందుగా ఉపయోగించే క్లోరోఫామ్ తయారీలోను ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మీరు మరొక అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే క్లోరోఫామ్ యొక్క ఫార్ములా ఏంటి? క్లోరోఫామ్ యొక్క ఫార్ములా ఏమిటి అంటే CHCl3. అయితే ఈ CHCl3 ని రసాయనికంగా ఏమని చదవాలి అని అంటే ట్రైక్లోరోమీథేన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో క్లోరోఫామ్ యొక్క ఫార్ములా ఏమిటి? CHCl3. ఈ CHCl3 ని ఏమని చదవాలి అంటే ట్రైక్లోరోమీథేన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో మొదటి ఇటువంటి పరిశ్రమల యందు విరంజనకారిగాను, నెక్స్ట్ క్లోరోఫామ్ తయారీలోను ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తాము అని అంటూ ఉన్నాను. నెక్స్ట్ థర్డ్ వన్ నేనేమంటానంటే త్రాగే నీటిలోని క్రిములను చంపడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తారు. సో త్రాగే నీటిలోని క్రిములను చంపడానికి ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ జరిగేటువంటి చర్య ఏమిటి అంటే సాధారణంగా మన గ్రామీణ ప్రాంతాలలోను, అదేవిధంగా మున్సిపాలిటీస్ లోను, కార్పొరేషన్లోను వాటర్ ట్యాంకులు అనేటివి ఉంటాయి. ఆ వాటర్ ట్యాంక్ లో స్టోరేజ్ చేయబడినటువంటి నీటికి ఏం కలుపుతారు అంటే బ్లీచింగ్ పౌడర్ ను కలుపుతారు. ఎప్పుడైతే వాటర్ ట్యాంక్ లో నిల్వ చేయబడినటువంటి నీటికి బ్లీచింగ్ పౌడర్ ను కలుపుతారో వెంటనే, అంటే బ్లీచింగ్ పౌడర్ ను నీటికి కలిపితే వెంటనే క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. ఆ క్లోరిన్ వాయువు ఆ నీటిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి క్రిములను చంపివేస్తుంది. ఈ రకమైనటువంటి ప్రక్రియని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే క్లోరినేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో త్రాగే నీటిలోని క్రిములను చంపడానికి బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్లీచింగ్ పౌడర్ ఏదైతే ఉందో CaOCl2 బ్లీచింగ్ పౌడర్ అంటాం. ఈ బ్లీచింగ్ పౌడర్ ను నీటికి కలిపినప్పుడు మనకు విడుదలయ్యేటువంటి వాయువు ఏమిటి అంటే క్లోరిన్ వాయువు అనేది విడుదలవుతుంది. ఈ క్లోరిన్ వాయువు అనేది ఆ నీటిలో ఉన్నటువంటి క్రిములను చంపివేస్తుంది. ఈ రకమైనటువంటి ప్రక్రియనే మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే క్లోరినేషన్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. క్లోరినేషన్ అని అంటాం. సో క్లోరినేషన్ అంటే ఏమిటి అంటే బ్లీచింగ్ పౌడర్ ను నీటికి కలిపినప్పుడు క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. ఆ క్లోరిన్ వాయువు అనేది ఆ త్రాగే నీటిలో ఉన్నటువంటి హానికరమైనటువంటి క్రిములను చంపివేస్తుంది. ఈ రకమైనటువంటి పద్ధతిని మనం ఏమంటామంటే క్లోరినేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ సో బ్లీచింగ్ పౌడర్ యొక్క 4వ ఉపయోగం ఏంటి? సో 4th పాయింట్ నేనేమంటానంటే అనేక రసాయన పరిశ్రమల యందు ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఉపయోగిస్తారు. సో అనేక రసాయన పరిశ్రమల యందు ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఆక్సీకరణగా ఉపయోగిస్తారు. అయితే ఆక్సీకరణి అంటే ఏంటి? ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూస్తే, సో ఇతర పదార్థాల నుండి ఎలక్ట్రాన్లను గ్రహించే పదార్థాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని అంటారు. సో ఇతర పదార్థాల నుండి ఎలక్ట్రాన్లను గ్రహించేటువంటి దానిని మనం ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సీకరణి అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో అనేక రసాయన పరిశ్రమల యందు ఈ బ్లీచింగ్ పౌడర్ ను ఆక్సీకరణిగా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఉపయోగించడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ నేనేమన్నానంటే
ఎస్, సింపుల్ చిన్న టాపిక్ ని మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆ చిన్న టాపిక్ ఏమిటి అంటే ఎస్ బ్లీచింగ్ పౌడర్, దానిని విరంజన చూర్ణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో బ్లీచింగ్ పౌడర్ ఎలాంటి స్వభావం ఉంటుంది అంటే, సో బ్లీచింగ్ పౌడర్ కు ఎలాంటి స్వభావం ఉంటుంది అంటే రంగును పోగొట్టేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి దానిని ఏమని పేరుతో పిలుస్తామంటే ఎస్ విరంజన చూర్ణము అనేటువంటి పేరుతో పిలుస్తాం. దాన్ని ఏ విధంగా తయారు చేస్తామంటే, తేమలేని కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దాని ద్వారా క్లోరిన్ వాయువును పంపిస్తే మనకేమో విడుదలవుతుంది అంటే బ్లీచింగ్ పౌడర్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. మళ్ళీ ఈ బ్లీచింగ్ పౌడర్ నీటిలో కలిపితే క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. ఆ క్లోరిన్ వాయువు ఆ తాగే నీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న క్రిములను చంపివేస్తుంది. దాన్ని మనము సింపుల్ గా క్లోరినేషన్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో బ్లీచింగ్ పౌడర్ యొక్క ఫార్ములా CaOCl2. దాని యొక్క రసాయనికంగా ఏమేమి చదవాలంటే కాల్షియం ఆక్సీ క్లోరైడ్ అనేటువంటి పేరుతో మనం చదవాలి. నెక్స్ట్ అదేవిధంగా దాని యొక్క ఉపయోగాలు ఏంటి? సో వివిధ రకాలైన పరిశ్రమలు ఎందు విరంజనకారిగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్లోరోఫామ్ తయారీలోనే ఉపయోగిస్తారు. అదేవిధంగా క్లోరినేషన్ పద్ధతిలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.